14వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 19వ వచనం. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను. నేను ఆయనకు ఇష్టడని ఈ మాట అనగలరా మీరు? ఈ కీర్తనకారుడు అంటున్నాడు, చక్కగా దావీదు రాశాడు. ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నేనంటే దేవునికి ఇష్టము అని అన్నాడు. మనం ఆ మాట అనగలమా? చాలామంది నేనంటే నా భర్త ఇష్టపడటం లేదండి అని బాధపడిపోతారు. నేనంటే నా భార్యకి ఇష్టం లేదని బాధపడిపోతుంటారు. నేనంటే నా తల్లిదండ్రులకి ఇష్టం లేదని బాధపడతారు. తల్లిదండ్రులు మమ్మల్ని పిల్లలు ఇష్టపడటం లేదంటే అంటారు. మనుషులు ఇష్టపడకపోవడం అన్న వెనకాల ధనం ఆశించి ఉంటుంది, ప్రేమను ఆశించి ఉంటుంది, భోగభాగ్యాలు ఆశించి ఉంటుంది. వాళ్ళకి ఏదో సహాయం చేస్తారని ఆశిస్తూ ఉంటారు. కానీ దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఈ విషయం గుర్తుపెట్టుకో. ఎందుకు? ఆయన పోలిక నువ్వు, ఆయన రూపము. నీ వల్ల దేవుడికి ఏం ఉపయోగం ఉండదమ్మా. ఏముండదు. నువ్వు గంట కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడికైనా ఉపయోగం అంటే నీకే ఉపయోగం. ఆ ప్రార్థన నిన్ను నీ పిల్లల్ని కాపాడుతుంది. నువ్వు దేవుని స్తుతిస్తే ఆ స్తుతి నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి క్షేమకరంగా ఉంటుంది. కాబట్టి నేను ఆయనకి ఇష్టడను. దేవుడికి ఇష్టంగా బ్రతికేటట్ట. అసలు దావీదు అంటేనే దేవుని చిత్తానుసారుడు, దేవుని హృదయానుసారుడనే అర్థం. కాబట్టి దావీదు అంటున్నాడు, నేనంటే నా దేవుడికి ఇష్టం అన్నాడు. ఈ మాట అనగలవా నువ్వు? దేవుని ఇష్టాలు నీకు తెలుసా? దేవుడు అసహించుకుంటున్న వాటిని నువ్వు కోరుకుంటున్నావా? దేవుడు వద్దు అన్న స్నేహాల్లో ఉన్నావా? కొంతమంది ఏం చేస్తారంటే, అమ్మ పలానాది విడిచిపెట్టు అంటే అలాగేనండి అంటారు. వాళ్ళు విడిచిపెట్టరు, విడిచిపెట్టినట్టు నటిస్తారు. ఇది గొప్ప భయంకరం. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడికి అంతయో తెలుసు. ఏది ఆయనకి కంటికి మరుగై ఉండదు. కానీ దేవుడు దాన్ని కనిపెట్టి తగిన కాలమందు మాత్రం ప్రతిఫలం ఇస్తాడు. నీవు లెక్కించబడవు. దేవుడు నిన్ను ఎప్పుడో పక్కన పెట్టేశాడని గుర్తుపెట్టుకో. అయితే దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. ప్రభువా, నీ చిత్తం ఏంటయ్యా, నీ కృప ఏంటయ్యా, నా బ్రతుకు వల్ల నేను నీకు ఏ విధంగా మహిమకరంగా ఉండగలను? ఆమేన్. నా జీవితాలు ఏ విధంగా మహిమకరంగా ఉంటాయి ప్రభువా అని నువ్వు దేవుడిని అడిగినప్పుడు, నేను ఆయనకు ఇష్టడని కనుక ఆయన నన్ను ఏం చేశాడంటమ్మా? తప్పించాడు. దేవుడు తప్పించాడట. నువ్వు ఇష్టపడు. దేవుడు నిన్ను ఇష్టపడే జీవితం నీలో ఉంచు. దానియేలు సింహాల బోన్లో ఉన్నాడు. దానియేలు తప్పించబడ్డాడు. అంటాడు కదా, దానియేలు నీవు బహుప్రియుడవు. నువ్వు దేవుని ప్రేమించు, దేవునికి ఇష్టకరంగా జీవించు, దేవుడే నిన్ను తప్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.